ఉదయగిరి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని పలు పోలింగ్ స్టేషన్లలో బిఎల్ఓల పనితీరుపై ఆరా తీశారు. నిర్లక్ష్యంగా ఉన్న బిఎల్ఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ స్వర్ణ, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ రామారావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ షకీలా, బిఎల్ఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. నేను 123 ఉదయగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈఆర్ఓను. ఎస్ఐఆర్లో భాగంగా మనకు ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి ఓటర్ల సంఖ్య 2,42,433 మంది ఉన్నారు. అందులో ఇప్పటికీ మేము ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేసాం. ఎస్ఐఆర్లో భాగంగా డీజై చేసాం. 1,93,752 మంది ఓటర్లని ఇప్పటివరకు మ్యాపింగ్ చేయడం జరిగింది, డీజైజేషన్ చేయడం జరిగింది. పోతే డెత్ కేసెస్, తర్వాత డబల్ ఎంట్రీస్, తర్వాత షిఫ్టెడ్, వీటిని ఒక 6,000 పైగా ఐడెంటిఫై చేయడం జరిగింది మొత్తం నియోజకవర్గం అంతా కూడా. సో నియోజకవర్గం 50% ఇప్పటికి డిజిటలైజేషన్ జరిగి జిల్లాలో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆత్మకూరు తర్వాత ఉదయగిరి నియోజకవర్గం ఉంది. సో అయితే 80% ఉన్నప్పటికీ కొండాపురం మరియు ఈ వింజమూరు 74-76%తో కొంచెం వెనకబడి ఉన్నాయి. సో ఎస్పెషల్లీ వింజమూరులో 20 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి ఓటర్ లిస్టు జాబితా కొంచెం జిగ్జాగ్గా ఉన్నందువల్ల ఐడెంటిఫికేషన్లో ప్రాబ్లం ఉందని నాకు తీసుకొచ్చింది. సో తర్వాత రెండవది వచ్చేసి ఇటువంటి ప్రాబ్లం వేగిలో ఉంది. అక్కడ 10 పోలింగ్ స్టేషన్స్ కూడా ఇలాగనే ఒక్క పోలింగ్ స్టేషన్లోనే ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉండకుండా 10 పోలింగ్ స్టేషన్లో అక్కడక్కడ షెఫిలై కూడా ఓటర్ లిస్టులో నమోదై ఉన్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 మండలాల మీద, ముఖ్యంగా ఈ 2 మండలాలతో పాటు కొండాపురం మండలం పైన, ఈ 2 మండలాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రమే మండల హెడ్ క్వార్టర్లో మాత్రమే ప్రాబ్లంగా ఉంది. అంటే ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం ఉంది. కొండాపురంలో అక్కడ కొంచెం వీక్గా ఉంది. సో అక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సో అందువల్ల ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు శనివారం, ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ డేస్గా ఆల్రెడీ ఆదేశాలు వచ్చి ఉన్నాయి. ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ దృష్టిలో పెట్టుకొని హెల్ప్ డెస్క్ని ఉదయగిరి మండల హెడ్ క్వార్టర్లోను, అలాగే ఇక్కడ వింజమూరు హెడ్ క్వార్టర్లోను హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసి ఎవరైతే పబ్లిక్ వాళ్ళ పూర్వీకుల వివరాలు లేదా తనమూతుల వివరాలు 2002లో ఐడెంటిఫై చేయలేకపోతారో వాళ్ళ కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వాళ్ళకి పేపర్స్ తీసుకొని వస్తే వాళ్ళ పేపర్స్ని వాళ్ళు చెప్పేటటువంటి వివరాలను బట్టి ఐడెంటిఫికేషన్ చేసి మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో 4 రోజుల్లో మేము అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా 100% చేయగలమని దృఢంగా విశ్వసిస్తాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.